మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం ప్రజల్ని బెంబేలెత్తిస్తున్న కోతులు ఇంట్లో ఉండలేకపోతున్నారు, బయటికి వెళ్ళలేకపోతున్నారు. ఇటీవల ఒక ఘటన చోటు చేసుకుంది. కూలీ లైన్ లో ఉన్న 23వ వార్డులో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ వెంకట్ తనపై మూకుంబడి దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచిన దుస్థితి నెలకొంది. అతని దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. ఇప్పుడు మనతో దాడికి గురైన వ్యక్తి వెంకట్ గారు ఉన్నారు. ఒకసారి అతనితో అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అసలు ఆ రోజు ఏం జరిగిందన్న? ఆ రోజు పొద్దున్నే ఉదయాన్నే నేను హోటల్ దగ్గరికి వచ్చా, నిలబడగానే కోతులు ఒకటి అరుచుకుంటూ వచ్చి దాడి చేసినాయి. మళ్ళీ ఇవి దాడి చేయగా ఎదురుగా వచ్చినాయి. ఇటు 4 దిక్కులు వచ్చి చుట్టుముట్టాయి, గాయపరిచినాయి. దానివల్ల బ్లడ్ బాగా పోయింది, బాగా ఇంజూరీ అయింది. అది జరిగింది. పక్కన నూనె ఉంది, వేడి నూనె, దానివల్ల ఇదైతే ఉంది. అదృష్టం అనుకోవాలి. హాస్పిటల్కి వెళ్ళారా? వెళ్ళాను, హాస్పిటల్లో ఇంజక్షన్ కూడా ఎంచుకున్నాను. ఎన్ని కోతులు సుమారుగా మీ మీద దండ? 30 దాకా ఉంటాయి. 30 ఏమన్నా అన్నారా మీరు? ఏమలేదు, దాడి చేయలేదు, అవే దాడి చేసినాయి. మరి వీటిపై ఎలాంటి చర్య తీసుకోవాలంటారు మీరు? ఇవి చుట్టుపక్కల ఎక్కడ ఉండదండి. వేరే ఒక 100 కిలోమీటర్స్ అవతల ఎక్కడ కోతులైనా కుక్కలైనా ఎక్కడైనా వదిలేస్తే బాగుంటుంది. మన కుక్కలు కూడా ఆటో సీట్లు మొత్తం 3 నెలలు కాలేదు సీట్లు కుట్టించినప్పుడు 5,000. ఆటో చూస్తే మీరు అన్నీ చేయించుకున్నా మళ్ళీ కుట్టింది. ఇంట్లో నేను బండి పెట్టి ఎంలాడ వచ్చేలోపు మొత్తం సీట్లు చేయాలి. ఇప్పుడు మీ జీవన విధానం ఆటో 27 years ఆటో నడపాలి. అంతకుముందు మీ ఇంట్లోకి ఏమన్నా వచ్చాయి కోతులు? వచ్చాయి, చాలాసార్లు వచ్చాయి. దాడి చేయలేకపోతే వేధిస్తే వెళ్ళిపోయాడు. ఇప్పుడు మాత్రం బాగా చేతిలో ఏ కవర్ ఉన్నా, ఏదైనా ఉన్న బ్యాగ్ ఉన్నా ఆ బ్యాగును లాక్కొని గాయపరుస్తాను. ఎవరినైనా చాలా ఇబ్బంది చేస్తాను. ఏదైనా పిల్లల మీద కూడా ఈ మధ్యలో దాడి చేసిన సంఘటన ఉందా? ఈ మధ్య అయితే పిల్లల మీద ఏం చేయలే, కానీ ఇట్లా దానెమ్మడి పోతుంటే అయితే వెనకబడి ఒక అమ్మాయి ఇట్లా ఇంట్లోనే కూర్చొని ఉంది, పక్క నుంచి వచ్చి తొడ మొత్తం పట్టి కరిసేసాయి. అసలు ఏమని కూడా కూర్చున్నామని వచ్చి కరిసేసి వెళ్ళిపోయింది. అట్లా చాలా రకంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పుడు మనకి ఈ ఏరియాకి సంబంధించిన వార్డ్ మెంబర్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను 23వ వార్డు కూలీ లేని కౌన్సిలర్గా కొత్తగూడెం మున్సిపాలిటీలో పనిచేస్తూ ఉన్నాను. కొత్తగూడెం మున్సిపాలిటీలో ప్రధానంగా మా వార్డు 23వ వార్డు కూలీ లేని ప్రాంతాల్లో కోతుల బెడద తీవ్రంగా ఉంది. దాంతోపాటు కుక్కల బెడద కూడా తీవ్రంగా ఉంది. గతంలో అనేక సార్లు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి, చైర్పర్సన్ గారి దృష్టికి, గత శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి 2-3 సార్లు కూడా కోతులు పట్టించినటువంటి కోతుల్ని మళ్ళీ దూరంగా సుదూర ప్రాంతాల్లోకి అడవుల్లోకి ఇడిచిపెట్టినప్పటికీ మళ్ళీ బ్యాచ్లు వారుగా మళ్ళీ మరి అడవులు లేకపోవటం వల్ల, చెట్లు లేకపోవటం వల్ల మళ్ళీ ఈ ప్రాంతాలకే రావడం జరుగుతుంది. ప్రధానంగా మా కూలీ లేని 23వ వార్డులోకే ఈ సమస్య ఎందుకుందంటే, పక్కమటి లక్ష్మీదేవి పంచాయతీ, సాయినగర్ పంచాయతీల్లో ఆ వాగు ప్రాంతంలో నుంచి, రేగళ్ళ అటవీ ప్రాంతం నుంచి, వాగు ప్రాంతంలో నుంచి, మా ఈ సూర్యోదయ స్కూల్ ప్రాంతం నుంచి మా బస్తీలోకి, మా కూలీ లేనికి ఎంటర్ అయ్యి ఇటు నుంచి జిఆర్ బస్తీ, హనుమాన్ బస్తీ, బూడిదగడ్డ, పాత కొత్తగూడెం, రామవరం నుంచి తిరిగి మళ్ళా ఇటు కూలీ లేని మీదుగా రైతు బజారు మీదకి ఇట్లా రౌండ్ వేస్తూ ఉంటాయి ఈ కోతులు బెడతతోటి. ప్రధానంగా ముసలివాళ్ళు, వృద్ధులు, పిల్లలు బయట తిరిగే పరిస్థితి లేదు. అందరి మీద దాడులు చేస్తూ ఉన్నాయి, రేగులు పగలగొడతా ఉన్నాయి. పిల్లలు ఏదన్నా స్కూల్లో పోయి వచ్చేటప్పుడు పుస్తకాలు గుంజకపోతా ఉన్నాయి, లేదా పొట్లకాడికి పోయి ఏదైనా కొనుక్కొని వస్తుంటే చేతుల్లో కూడా గుంజుకొని పోయి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న మా వార్డులో ఆటో డ్రైవర్ పాపం కూలీనాలు చేసుకొని బగుతారు, వాళ్ళు చిన్న హోటల్ పెట్టుకొని బగుతారు, వచ్చి మూకుమ్మడిగా 20-30 కోతులు వచ్చి మీదపడి దాడి చేస్తూ ఉంటే అల్లించినా గద్దించినా పోకుండా తీవ్రంగా గాయపడి రక్తస్రావం అయినటువంటి దుస్తుంది. ఈ విషయాన్ని ఇమ్మీడియట్ గా సమస్యని మున్సిపల్ అధికారులు, జిల్లా యంత్రాంగం కదిలి దీన్ని తక్షణం పరిష్కరించాలి. మేము వార్డు కౌన్సిలర్ గా నేను నా వంతు కర్తవ్యంగా జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, అదేవిధంగా కొత్తగూడెం మున్సిపాలిటీ కమిషనర్, చైర్పర్సన్ గారి దృష్టికి తీసుకెళ్లాను. కోతులు పట్టేటోళ్ళని నిన్ననే పిలిపించారు. రేపటి నుంచి ఇక్కడ బోన్లు పెట్టించి పట్టిస్తామని హామీ ఇచ్చారు. ఆ కోతులు కూడా రావటం జరిగింది. ఈసారి ఈ కోతుల్ని పట్టి దూరంగా చింతూరు అడవుల్లో భద్రాచలం దాటిన తర్వాత 100 కిలోమీటర్ల దూరంలో ఇడిపించి రావాలి. అవసరమైతే స్వయంగా నేను వెళ్ళి కోతులతో పాటు పోయి ఇడిపించి రావడం కోసం ప్రయత్నం చేస్తానని, కోతుల బెడదను తగ్గించే దానికోసం నా వంతు శక్తివంచన లేకుండా కృషి చేసి ప్రజలకు అండగా నిలబడతానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 3వ వార్డులో మరి ఒక ఆటో డ్రైవర్ మీద కోతులు దాడి చేసే అనే విషయాన్ని తెలుసుకొని సుమన్ టీవీ వారు మా దగ్గరకు వచ్చి వారిని పరామర్శించి మందలించి ఈ విషయాన్ని
ప్రభుత్వ దృష్టికి, అదేవిధంగా అధికారుల దృష్టికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కారం కోసం కృషి చేస్తున్నటువంటి ఈ ప్రజా సమస్యలను వెలికితీసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు అండగా నిలుస్తున్నటువంటి సుమన్ టీవీ వారికి మా బస్తీ ప్రజల తరపున, మా వార్డు ప్రజల తరపున, నా తరపున ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. చూశారు కదా తనకు జరిగిన దాడి ఎంత భయంకరంగా జరిగిందో. ఇంతకుముందు కోతులు 10ల సంఖ్యలో ఉండేది, ఇప్పుడు 100ల్లో, 1000ల్లో జరిగింది. దీనికి సంబంధించి అధికారులు ఏదైనా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ 23వ వార్డుకు సంబంధించిన సభ్యులు అలాగే ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. దీనిపై వెంబడే ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకోవాలని చెప్పి ఇక్కడి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.